కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆయా సమయాల్లో ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ నడిపిస్తూ గద్దిస్తున్నందుకు ప్రభువా నాయన, మమ్మల్ని వాక్యం ద్వారా దర్శిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా మాతో మాట్లాడమని, వినిగ్రహించలోపడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. మాలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఎరిగిన దేవుడవు, మాకు అవసరమైన ఆత్మీయ ఆహారం దయచేయమని, మా సంఘాలు ప్రభువా నాయన అభివృద్ధి చెందడానికి కృప చూపించమని, ఆత్మీయంగా ఎదగడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానించుకోవడానికి సహాయం దయచేయండి. మీరు ఏమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి ప్రభువా, మీ ప్రేమ వాత్సల్యతలను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మీకు వందనాలు. సార్వభౌమాధికారాన్ని బట్టి ప్రభువా, మీ పరిపాలనను బట్టి, మీ న్యాయమైన మీ తీర్పులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా నాయన. ఈ సమయంలో ప్రభువా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని ప్రభువా నాయన లయపరచమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని ప్రభువా నాయన ప్రభువా సహాయం దయచేయమని, ప్రభువాని పరిశుద్ధాత్మదేవ మీరే మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక చిన్న పాప వాళ్ళ మా ఫస్ట్ క్లాస్ చదువుతుంది, అమ్మాయి మొదటి తరగతి. అయితే వాళ్ళు ఒక రోజు రాత్రి వాళ్ళ స్నేహితురాలు ఇంట్లో ఉండాల్సి వచ్చింది. సో అయితే వాళ్ళ మదరు ఈమెను అడిగిందంట, ఈ పలాని ఆకుకూర ఉంది మా ఇంట్లో, రాత్రికి అది తింటావా అంటే అది నీకు ఇష్టమేనా అని అడిగిందంట. అడిగితే ఇష్టమేనందంట. ఆ తర్వాత సరే రాత్రి భోజనం టైంలో భోజనం పెట్టే టైం పెడితే ఆ ఆకుకూర పెడితే నా వద్దని చెప్పిందంట. మరి నీకు ఇష్టమేనన్నావు అంటే ఇష్టమే కానీ తినేటంత ఇష్టం లేదని చెప్పిందంట. సో చాలాసార్లు మనం అంటే ఇవి వేరే అంటే తోటి సహోదరులను ప్రేమిస్తున్నావా లేదా అంటే ప్రేమిస్తున్నామనే అంటాం, కానీ చూస్తే చాలా చాలా మందితో మనకు పడదు, చాలా మందితో మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి. మనసులో వారి పట్ల వేరు వేరే అభిప్రాయాలు ఉండి కొంతమందికి అంటే నేను చెప్పేది సంఘంలో విశ్వాసుల మధ్య. సో విశ్వాసుల మధ్య ఐక్యత అంటే ఆ ప్రేమ ఈ రోజుల్లో మనం చూస్తే అసలు చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎవరి మట్టుకాళ్ళు ఉండే టైపులో ఒక భక్తుడు ఏం చెప్పారంటే, ఇది ఉంటుంది కదా ముళ్ళ పంది, అలాగా ఉన్నంతకాలం పర్వాలేదండి. అంటే దాని దగ్గరికి వెళ్తే గుచ్చుకుంటుంది, దూరంగా ఉన్నంతకాలం బాగానే ఉంటాము ఒకరికొకరు, కానీ క్లోజ్ సర్కిల్లో దగ్గరగా కలిసి పనిచేయాలన్నా, కలిసి దేవుని పరిచర్య చేయాలన్నా అప్పుడు కనిపిస్తాయి మనకి భేదాభిప్రాయాలన్నీ కూడా వచ్చేస్తాయి. సో కాబట్టి ప్రేమ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. అది ధరించుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ వచనంలో మనం చూస్తున్నాం. అంటే పైన 12వ వచనం నుంచి మనం చదువుకున్నాం లాస్ట్ వీక్. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులైన వారికి తగినట్లు మీరు
జాలిగల మనస్సు, దయాళుత్వం, వినయం, సాత్వికము, దీర్ఘశాంతము వాటిని ధరించుకోవాలంది. అలాగే మనకి ఎవరైనా హాని చేసినా వాళ్ళని క్షమించాలి. యేసు ప్రభు వారి లాంటి క్షమాగుణం మనలో కనిపించాలన్నది కనిపిస్తుంది. ఆ తర్వాత మనం ఈరోజు ఈ 14వ వచనాలు చూస్తే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనండి. ప్రేమ అన్నది చాలా, క్రిస్టియన్ లవ్ అన్నది చాలా వేరేగా మనకి ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది. సో మనం బయటికి ప్రేమ కలిగిన వాళ్ళలాగా మామూలుగా అందరినీ గౌరవంతో మాట్లాడి, చర్చిల్లో సంఘంలో అందరినీ విష్ చేసి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని, లేకపోతే రకరకాలుగా మనం మామూలుగా మాట్లాడుకొని పైన ఉండొచ్చు. కానీ చాలా దగ్గరగా దేవుని పరిచర్య చేసి అందరు కలిసికట్టుగా ఐక్యతగా ఉండడం అన్నది చాలా, అంటే కొంతమంది సంఘం మొత్తం అలాగా ఐక్యత ఉండదు. మొదటి శతాబ్దంలో చూస్తే వాళ్ళకి ఆప్షన్ లేదు. ఈ రోజుల్లో మనం చూసామనుకోండి, ఒకవేళ మనకు సంఘం నచ్చలేదనుకోండి, సంఘంకి వెళ్ళినప్పుడు మనల్ని ఎవరు పరకలించట్లేదు, లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటే మనం ఏం చేస్తామంటే వేరే చర్చికి వెళ్ళిపోతాం. కానీ మొదటి శతాబ్దంలో అలాంటి ఆప్షన్ లేదు. కొలసీ సంఘం అంటే ఒకటే సంఘం ఆ ప్రాంతంలో. కొలసీలకు సంబంధించిన పరిశుద్ధులందరూ, వాళ్ళందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ఆ సంఘానికి అటెండ్ అవ్వాల్సిందే. కాబట్టి తప్పుడు బోధలు చేసి తప్పుడు బోధకులు వాళ్ళు చేయడం వలన లోపల భేదాభిప్రాయాలు వచ్చేసి డివిజన్ వచ్చేసి, అంటే ఆ ఒకరికొకరికి పడకుండా అయిపోతుంది. ఎందుకంటే శరీరానుసారమైన జీవితం మనుషుల్లోకి వచ్చేస్తుంది తప్పుడు బోధల వలన. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడే పరిచర్యలు వాళ్ళ అటువంటి జీవితాలకి దూరం అయిపోతాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఐక్యత కనిపించదు, ప్రేమ కనిపించదు ఒకరి పట్ల ఒకరికి. ఇది అపోస్తలుడు యోహాను చివరి దినాల్లో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన్ని చాలా బాగా వృద్ధాప్యంలో ఆయన చనిపోయారు. అయితే జెరోమ్ అనే ఆయన ఒక బైబిల్ స్కాలర్, ఆయన పుస్తకం రాస్తూ అందులో యోహాన్ భక్తుడు చివరి దినాల గురించి రాసినాడు. అందులో ఏమనుందంటే, యోహాన్ భక్తుడు చివరి దినాల్లో నడవలేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆయన్ని జాగ్రత్తగా ఎత్తుకొని సంఘంలోకి తీసుకెళ్ళి ఆయన ఆయన చేత వాక్యం చెప్పించుకునే వాళ్ళని కొంచెం నిల్చోబెట్టి అలా వాక్యం చెప్పించుకునే వాళ్ళంట. అయితే చివరి దినాల్లో ఆయన ఆ నిల్చొని ఎక్కువ, అంటే ప్రసంగం కాదు కానీ ఈ ప్రేమ కలిగి ఉండండి, చిన్నపిల్లలారా ప్రేమ కలిగి ఉండండి అని చెప్పేవాడంటే ఎక్కువ. అయితే ఎందుకు ఈయన బాగా అదే మెసేజ్ చెప్తున్నారు ప్రతి వారం అని ఒక వారం అడిగారంట. ఎందుకు మీరు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అని అదే మెసేజ్ చెప్తున్నారంటే, ప్రభు అదే చెప్పారు, అదే ప్రాముఖ్యమైంది కాబట్టి అదొక్కటి కానీ మనం కలిగి ఉంటే మనకి అది మనకి సరిపోతుంది అని చెప్పాడంట ఆయన. సో క్రైస్తవ ప్రేమ అన్నది సంఘాల మధ్య, కుటుంబాల మధ్య కనిపించాలి. పరిచర్యలు ఉంటాయి, యవనస్తుల మధ్య పరిచర్యలు, స్త్రీలు లేకపోతే పెద్దలు ఈ పరిచర్యలు చేస్తూ ఉంటారు. డిఫరెంట్గా సపరేట్గా మినిస్ట్రీస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. విద్యార్థుల మధ్య పరిచర్య చేసేవాళ్ళు, అలాగా క్యాంపస్ క్రూసేడ్, అలాగే ఇమాంజిలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా, ఇలాగ చాలా పరిచర్యలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ పరిచర్యలో ముఖ్యంగా ఏంటంటే ఈ క్రైస్తవ ప్రేమ అన్నది ఆ విద్యార్థులు గమనించాలి. అప్పుడే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని వైపు ఆకర్షింపబడతారు. ఆ క్రైస్తవ ప్రేమ, అవునా ఇలాగ మనుషులు ఇలా కూడా ఉంటారా,
అన్నట్లు క్రైస్తవ ప్రేమ పాత రోజుల్లో చూస్తే అటువంటి ప్రేమ కుటుంబాల్లో వాళ్ళు విద్యార్థుల్ని కానీ యవ్వనస్తుల్ని కానీ ఆహ్వానించే విధానం, వాళ్ళని వాళ్ళ ఇంట్లో మెంబర్స్ లాగా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మెంబర్స్ లాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగే బిహేవ్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఏదో మరీ ఎక్కువ చొరవ తీసుకొని కాదు, కానీ అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి ప్రేయర్స్ అయినప్పుడు లేట్ అయిపోతే అక్కడే పడుకుని పోవడం, ఇలాంటివి. అంటే ఓపెన్ హోమ్స్ కావాలి. పరిచర్యలో ముఖ్యంగా ఆ ఈ యొక్క ఎవరైతే పరిచర్యకి అంటే దేవుని రాజ్య వ్యాప్తి కోసం దేవుని శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో, దేవుని రాజ్యం వ్యాప్తి అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళ ఇళ్ళు ముఖ్యంగా ఓపెన్ హౌసెస్ గా ఉండాలి, ఓపెన్ హోమ్స్ లాగా ఉండాలి. యవనస్తులు కానీ వాళ్ళు వచ్చి చక్కగా మాట్లాడి అంటే చాలాసార్లు యవనస్తులు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు ఉండవు. సో అలా కాకుండా యవనస్తులు లేకపోతే మిగతా వాళ్ళు పెద్దలు ఎవరైనా సరే అటువంటి ప్రేమ కనిపించాలి సంఘాలలో. అలాగని ఓన్లీ దైవ సేవకులే కాదు, కానీ అందరు కూడా ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలి ఒకరి పట్ల ఒకళ్ళు సంఘంలో. దీనివల్ల ఏమవుతుందంటే తప్పుడు బోధలు వచ్చినప్పుడు అందరు కలిసికట్టుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకరికొకరు మాట్లాడుకొని ఇది కరెక్టేనా కాదా అని. కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు, అప్పుడప్పుడే దేవుణ్ణి రక్షణ పొంది ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి తప్పుడు బోధలు విని నిజమేననుకోవచ్చు. అటువంటప్పుడు మనం బలపరచాలి. ఇవి బైబిల్కి వ్యతిరేకంగా ఉంది బోధ అని చెప్పి మనం తెలియజేయాలి. సో వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ప్రేమ కావాలి. ఈ ప్రేమ లోపం వలనే ఈ తప్పుడు బోధకులు వచ్చి ఒకరినొకరు విడదీయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మొదటి శతాబ్దంలోనే. ఇప్పుడైతే ఇంకా ఆ సిచ్యువేషన్ అంటే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇటువంటి ఓపెన్ హోమ్స్ అన్న కాన్సెప్టే లేదు. దేవుని పరిచర్యకి ఓపెన్ చేసే ఇల్లు లేవు. ఇలాగా మనం ఆలోచించుకుంటే దేవుని ప్రేమ అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రాక్టికల్ గా ఈ లవ్ కావాలి మనకి. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు చదువుతారా? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఇది దీన్ని బట్టే మనం శిష్యులని రికగ్నైజ్ చేస్తారు. దీన్ని బట్టి ఒకరినొకరు వాళ్ళు చూడండి, ఒకరినొకరు ప్రేమించుకునే విధానం అన్నది ప్రపంచం చూడాలి. క్రైస్తవ ప్రేమ అన్నది ప్రపంచం చూడాలి. ఇదే అంటే దీన్ని బట్టే యేసు ప్రభు వారి వైపు ఆకర్షింపబడతారు. అంటే యేసు ప్రభు వారు అటువంటి ప్రేమను చూపించే మనల్ని రక్షించుకున్నారు. మనం ఇంకా శత్రువులుగా ఉన్నప్పుడే, భయంకరమైన పరిస్థితుల్లో పాపంలో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి ప్రాణాలు అర్పించారు మన కోసం. సో శత్రువుల్ని సైతం క్షమించే క్షమాగుణం, ఆ ప్రేమ, అది ప్రపంచానికి అటువంటి ప్రేమ తెలియదు. కానీ ఆ ప్రేమని చూపించాల్సిన బాధ్యత మనకుంది. ఒక సంఘంలో అందరూ ఒకరికొకరు అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం. అలాగని మనలో అభిప్రాయ భేదాలు ఉండవని నేను చెప్పట్లేదు. అభిప్రాయ భేదాలు ఉన్నా సరే వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి, వర్కౌట్ చేయాలి. అంటే దాని మీద వర్క్ చేయాలి, పని చేయాలి. ఈ అభిప్రాయ భేదాలు ఎందుకు వస్తున్నాయని ఓపెన్గా డిస్కస్ చేసుకోవాలి, మాట్లాడాలి. ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఏంటి అనేది కనుక్కోవాలి. అంటే ప్రేమ కలిగి ఉండడం అంటే ఊరకనే జాలి చూపించడమో కనికరం చూపించడమో అది కాదు. దేవుణ్ణి ప్రేమించే విధానంలో
అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఇది క్రైస్తవ ప్రేమ అంటే. అప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే అందరూ దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నారో, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, అందరూ దేవుణ్ణి ప్రేమించే విధానంలో ఒకేలాగా ఉన్నప్పుడు ఐకమత్యం వస్తుంది. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్తలో ప్రార్థన చేసినట్లు ఆ ఆ 17వ అధ్యాయం మనం చూస్తే ఆ ప్రార్థన చేశారు యేసు ప్రభు వారు చివరిగా. అప్పుడు శిష్యుల మధ్య ఐక్యత ఉండాలన్నది ఒక ప్రేయర్ పాయింట్ యేసు ప్రభు వారు చేసింది. అది ఎలాగంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎలా కలిసి ఉన్నారో అలా అటువంటి ఐక్యత ఉండాలన్నది యేసు ప్రభు వారి ప్రార్థన. అంటే తండ్రి ఎలాగో, తండ్రి ఆలోచనలు, ఆ విధానాలు, తండ్రి ఎలాగున్నారో యాజ్ ఇట్ ఈస్ అలాగే యేసు ప్రభు వారు కూడా ఆలోచిస్తా ఉన్నారు. సో అటువంటి ఐక్యత మన మధ్య ఉండాలని యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. ముఖ్యంగా మన కుటుంబాల్లో అటువంటి ఐక్యత ఉంటే, మనందరం కూడా ఏకరీతిగా యేసు ప్రభు వారిని ప్రేమించే వాళ్ళంగా మన కుటుంబాల్లో మనం ఉంటే, అటువంటి కుటుంబాలున్న సంఘాలు చాలా అభివృద్ధి చెందుతాయి. ఆత్మీయంగా అభివృద్ధి చెందడం అంటే ఏదో బిల్డింగులు లేకపోతే ఇవి కాదు. ఆత్మీయంగా అందరూ చాలా మెచ్యూర్డ్గా అభివృద్ధి చెందే అవకాశం దొరుకుతుంది. ఇది మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది. లేకపోతే మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉండవు, సంఘాల్లో శాంతి సమాధానాలు ఉండవు. ఈ రోజుల్లో చూస్తే చిన్న చిన్న సంఘాల దగ్గర నుంచి పెద్ద పెద్ద సంఘాల వరకు సో సంఘాలలో శాంతి సమాధానం లేదు, ఒకరినొకరు సహించుకునేది లేదు, క్షమాగుణం లేదు, ప్రేమ లేదు. అవన్నీ కూడా, దాటన్నిటికి కూడా కారణం ఏంటంటే ఆత్మీయ పరిస్థితి. యేసు ప్రభు వారితో మనకున్న సంబంధం సరిగ్గా లేవని సంఘాలను చూస్తే మనకి అక్కడ ఆ వ్యక్తుల్ని మనం అంచనా వేయచ్చు. కానీ మనం ఈ సాయంత్రకాల సమయంలో నేర్చుకోవాల్సిన పాఠం, మనం ఆ విధంగా ఉండకూడదు. మనం దేవుణ్ణి ప్రేమించబద్ధులమై ఉన్నాం. అలాగే తోటి వారిని కూడా ప్రేమించబద్ధులమై ఉన్నాం. 1 యోహాను 3:16లో మనం ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమించాలని ఉంది. మనం మామూలుగా యోహాను 3:16 చదువుతాం కానీ 1 యోహాను 3:16 పట్టించుకోం. మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం. ఒకసారి చదువుతారా 1 యోహాను 3:16? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. చూడండి, అందుకనే శిష్యులు మీరు చూస్తే వాళ్ళు ప్రాణాలు సైతం త్యాగం చేసి దేవుని పరిచర్య చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళి దేవుని పరిచర్య చేశారు. అది ఆ ప్రేమ చూడండి, ఎంతో దూరం, అంత దూరం నుంచి తోమా భారతదేశానికి రావడానికి కారణం ఆయనకి ఈ ప్రాంతం తెలియదు, ప్రజలు తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. కానీ దేవుని నడిపింపుని బట్టి శిష్యులు అలాగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించిన విధానం మనం చూసినప్పుడు, మన భారతదేశానికి అనేక మంది మిషనరీస్ వచ్చారు దేవుని పరిచర్య చేయడానికి. మనం ఈరోజు బైబిల్ చదువుతున్నాం అంటే మిషనరీస్ వలన మనకు బైబిల్ మన భాషలో దొరికింది. సో వాళ్ళు ప్రాణాలు సైతం త్యాగం చేశారు, కుటుంబాలు సైతం త్యాగం చేశారు. మనం కూడా దేవుని పరిచర్య కోసం, సహోదరుల కోసం, సంఘంలో అటువంటి ప్రేమ మనం ఒకరి పట్ల ఒకరు చూపించాలి. ముఖ్యంగా మనం దేవుని ప్రేమించే వాళ్ళంగా మన సంఘాల్లో ప్రతి ఒక్కరూ ఉండాలి. దేవునితో మనకున్న సంబంధం ప్రేమపూర్వకమైన సంబంధం. అందుకే మనం దేవుని కృపలో ఉన్నాం, కానీ మనం ధర్మశాస్త్రం కింద లేము. ఏదో మనం ఈ రూల్స్ పాటించే వ్యక్తులం కాదు. ప్రేమపూర్వకంగా దేవుని ఆజ్ఞలకు లోబడే ఒక ఒక నిబంధనలో మనం ఉన్నాం. ఇది మనం అర్థం చేసుకొని ఆ క్రైస్తవ ప్రేమను మనం ధరించుకోవాల్సిన అవసరం ఉంది చివరి దినాల్లో. ఈ క్రైస్తవ ప్రేమ లేకపోతే మన కుటుంబాలు కానీ మన సంఘాలు కానీ సరిగ్గా ఉండవు. వాటిని ధరించుకోవాలంటే మనమే వర్కౌట్ చేయాలి.
మనం వర్కౌట్ చేయాలి. మరి లాస్ట్ వీక్ కూడా మనం ధ్యానం చేసాం. పరిశుద్ధాత్మ దేవుడు కదా మన జీవితంలో కార్యం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడే కార్యం చేస్తాడు, కానీ మనకి ముందు ఉండాలి. అందుకనే లాస్ట్ వీక్ కూడా ధ్యానం చేసాం. దీనికోసం ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. దేవుని ప్రేమ, అటువంటి క్రైస్తవ ప్రేమ మా కుటుంబాల్లో, మా సంఘాల్లో ఉండాలని సంఘం ఓ ముక్త కంఠంతో ఒకే ఆత్మతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మన సంఘంలో విశ్వాసాలను నడిపించాలి. నడిపించినప్పుడు, అందరూ అటువంటి ప్రార్థనలు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యం మన జీవితాల్లో మనం గమనించవచ్చు. ఆ ఆత్మ ఫలం మన జీవితాల్లో మనం గమనించవచ్చు. ఇది మనం రాత్రికాల సమయంలో అర్థం చేసుకోవాలి. చూడండి, లవ్ అనేది ఆప్షనల్ కాదు. ఇదేదో ట్రై చేస్తామండి ప్రేమించడానికి అన్నది లేదు. కంపల్సరీగా క్రైస్తవుడు అనేవాళ్ళు ఈ విధంగా ఉండాల్సిందే అని దేవుని ఆజ్ఞ ఉంది. అందుకే యోహాన్ అపోస్తలుడైన యోహాను ఆ విధంగా చివరి దినాల్లో మెసేజ్ చెప్పేవారు, వాక్యం చెప్పేవాళ్ళు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదువుతారా? నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, ఇది చాలా క్రిస్టియన్ లవ్ అంటే ఇది. మామూలుగా మనల్ని గౌరవించే వాళ్ళని గౌరవిస్తాం, మనల్ని భోజనానికి పిలిచిన వాళ్ళని మనం కూడా భోజనానికి పిలుస్తాం. ఇట్లాంటివి మనం మనుషులుగా కొన్ని గౌరవంగా మర్యాదగా చేయొచ్చు. అది కాదు క్రైస్తవ ప్రేమ అంటే. ఈవెన్ శత్రువులను కూడా ప్రేమించేది. అటువంటి లక్షణం, అటువంటి గుణం మనకు ఉండదు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవా అటువంటి ప్రేమ మా జీవితాల్లో కనబరచాలని ప్రతిరోజు మనం దేవునికి లోబడేటప్పుడు మన సొంత జీవితాన్ని, సొంత ఆలోచనల్ని వాటిని పక్కన పెట్టి వాటిని సిలువుకి అప్పగిస్తే ఇటువంటి జీవితం మనకి యేసు ప్రభు వారు ఇవ్వడానికి, అటువంటి దేవుని కృప మన జీవితాల్లో ఇంకా దొరకడానికి ఉంది. మనకు తెలుసు, మొదటి కొరింథీయులు 13వ అధ్యాయంలో దేవుని ప్రేమ గురించి ఉంది. ఒకసారి చదువుకుందాం. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం 13వ వచనం నుంచి 14వ అధ్యాయం 1వ వచనం వరకు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. చూడండి, ఇవే నిలుస్తాయని ఉంది. అంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మనల నుంచి చూసేది క్రైస్తవ ప్రేమ, ఆ నిరీక్షణ, అవి ఉన్నాయా లేదా అన్నదే ప్రాముఖ్యమైంది. మిగతావన్నీ మనం చర్చికి వెళ్ళొచ్చు, బైబిల్ స్టడీస్కి అటెండ్ అవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, లేకపోతే పరిచర్యలు చేయొచ్చు. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనవి వాటిల్లో ఇంకా ప్రాముఖ్యమైనది ప్రేమ. అంటే చూడండి ఎంత ప్రాముఖ్యమైందో దేవుని ప్రేమ. అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చే అటువంటి ప్రేమ, అది మనకు కావాలి. అంటే అతి ప్రాముఖ్యమైంది కాబట్టి మనం ఎంత ప్రార్థన చేయాలి దీనికోసం. ఇటువంటి ప్రేమ మా సంఘంలో, మా కుటుంబాల్లో ఉండాలి, వ్యక్తిగతంగా నా జీవితంలో ఉండాలి. శత్రువుల్ని సైతం ప్రేమించి, క్షమించి, ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి, అటువంటి ప్రేమ మన జీవితాల్లో మనం గమనించాలన్నది ఎంత ప్రార్థన చేయాలి ఆలోచించండి. అది క్రైస్తవ జీవితానికి అతి ప్రాముఖ్యమైన విషయం. ఊరకనే యోహాన్ భక్తుడు అటువంటి మెసేజ్ చివరి దినాల్లో ఊరకనే చెప్పలేదు. అదే ప్రాముఖ్యమైంది. ప్రభు కోరుకుంటుంది అదే అని చెప్పాడు. యోహాన్ అపోస్తలు వాళ్ళు యేసు ప్రభు వారి దగ్గర ఉన్నప్పుడు అంత మెచ్యూర్డ్గా, అంత ప్రేమ కలిగిన వాళ్ళుగా లేరు. యోహాన్ భక్తుడికి ప్రేమ కలిగినటువంటి అపోస్తలుడు అనే పేరు ఉంది ఆయనకి. సో ఒకప్పుడు చూస్తే వాళ్ళ దగ్గర సహోదరులకి ఆ ఉరిమే ఆ సహోదరులు అని యేసుప్రభు వారు పిలిచేవాళ్ళు. అంటే అంత అంటే దీనిగా ఉండేవాళ్ళు. అంటే మేబీ ఫోర్స్ఫుల్గా అంత
ఓ, ఉగ్రత అంటే కోపంగా, లేకపోతే ఇది చూపించే వాళ్ళు తొందరపాటు కలిగిన వాళ్ళగా అలాగ ఉండుండొచ్చు. అటువంటి బలహీనతలు వాళ్ళ జీవితాల్లో ఉండుండొచ్చు. కానీ చివరిగా యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళని అందరినీ నింపి, వాళ్ళు ప్రతి దినం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి యేసు ప్రభు వారికి దగ్గరగా బ్రతికారు. ఆ విధంగా యోహాన్ భక్తునికి ప్రేమ కలిగినటువంటి అపోస్తలుడు అన్న పేరు వచ్చింది. సో మనం కూడా మన సంఘాలకు అటువంటి పేరు రావాలి. ఈ సంఘం ప్రేమ కలిగిన సంఘం అండి అన్న పేరు రావాలి. అంటే విశ్వాసులు ఒకరికొకరు ఎంత చక్కగా ప్రేమించుకుంటారు, కలిసి ఉంటారు, వాళ్ళు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తారు, కలిసి దేవునికి లోబడతారు. అటువంటి కుటుంబాలండి ఇవి అన్న అటువంటి పేరు మన సంఘాల్లో ఉన్న ప్రతి ప్రతి కుటుంబానికి కావాలి. అంటే మనందరం కూడా యేసు ప్రభు వారితో ఉన్న ఆ సంబంధం రోజు రోజుకి రెన్యూ అవ్వాలి. అంటే బడ బలపడాలి. ఆ ప్రేమ సంబంధం పెరగాలి. ఈ యొక్క ఆ సంబంధం చూడండి, పెళ్ళి అవుతుంది, పెళ్ళైన కొత్తల్లో ప్రేమ బాగానే ఉంటుంది ఒకరి మధ్య ఒకరికి, మామూలుగా శరీరానుసారమైనటువంటిది. కానీ కొన్నాళ్ళ తర్వాత అది నిలవదు. ఆ ప్రేమ కొంచెం కొంచెం తగ్గిపోతుంటది. ఎందుకంటే అది దేవుడిచ్చిన ప్రేమ కాదు. కానీ దేవుడిచ్చే ప్రేమ చాలా గొప్పది. అది మనకు ప్రతిరోజు అవసరం. మన మధ్య, మన కుటుంబాలకి, మన పిల్లలకి అటువంటి ప్రేమ మనం చూపించినప్పుడు వాళ్ళు కూడా రేపొద్దున మన నెక్స్ట్ తరం, ఆ తరాలు నేర్చుకుంటాయి. కానీ మనం చూస్తే, అబ్జర్వ్ చేస్తే, పరిశీలిస్తే అలాగా ప్రేమ తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళు తీసుకొని రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి అలాగ బ్రతికే దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. సో కాబట్టి ఆ, ఎంత అంటే ఒకరి పట్ల ఒక మాట్లాడుకోవడం, లేకపోతే వర్కౌట్ చేయడం, ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటే ఎందుకు ఈ భేదాభిప్రాయాలు ఉన్నాయని అర్థం చేసుకొని డిస్కస్ చేసి ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థనాపూర్వకంగా ఆ విధంగా ఆత్మీయంగా ఎదిగేది ఎదిగే సంఘాలుగా మనం ఉండాలి. ఓపెన్ మైండెడ్గా ఉండాలి. అందరితో ఓపెన్ హోమ్స్ ఉండాలి. ఓపెన్గా మాట్లాడుకోవాలి. కొన్ని కొన్ని విషయాలు మనం అందరికీ పంచుకోలేం. కానీ ఆ సంఘాల్లో అటువంటి పరిస్థితి ఉండకూడదు. సో మనం అందరితో సమానంగా ఉండాలి. అఫ్ కోర్స్ అందరితో మనం ఒకే రీతిగా ఉండాలన్నది కాదు, కానీ అందరినీ ప్రేమించాల్సిన అవసరం ఉంది. అందరినీ మనం ఒకే రీతిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శత్రువుల్ని సైతం మనం, మనకి కొంతమంది అభిప్రాయాలు నచ్చవు, లేకపోతే వాళ్ళ బిహేవియర్ నచ్చదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళండి మీకు తెలీదు, వాళ్ళని ఎలా ప్రేమిస్తామండి అంటాం. లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా, వాళ్ళతో మనం ఉండలేము అంటాం. కానీ అలాగా సంఘంలో అటువంటిది ఉండకూడదు. బయట ప్రపంచంలో అటువంటి మాటలు మనం వినొచ్చు, కానీ సంఘంలో అలా ఉండవు. సంఘంలో అందరినీ రకరకాల అభిప్రాయాలు, రకరకాల వ్యక్తిగత పర్సనాలిటీస్ ఉన్నోళ్ళు, వ్యక్తులు ఉంటారు. రకరకాల వ్యక్తిత్వం ఉన్నోళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా మనం అర్థం చేసుకొని, వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అని అర్థం చేసుకొని, మనల్ని కూడా మన బలహీనతల్లో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం చేసుకొని అటువంటి సమాధానకరమైన వాతావరణం సంఘాల్లో మనకు కనిపించాలి. ఇది చూడండి 15వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఇది ఈ సమాధానం, ఈ పీస్, శాంతి దేవుడిచ్చే సమాధానం. మనం ఇంతకు ముందు కూడా గలతీలకు రాసిన పత్రికలో చదువుకుంటున్నప్పుడు ఆత్మ ఫలం గురించి మనం చూస్తున్నప్పుడు అవన్నీ కూడా మన మనుషుల్లో కనిపించవు అటువంటి లక్షణాలు. లాస్ట్ వీక్ కూడా మనం చూసాం, జాలి కలిగే మనస్సు, ఇటువంటివన్నీ మనకు కొంచెం ఉండొచ్చు. మనం జాలి కలిగిలో ఉండమని ఇతరులు అనొచ్చు, కానీ అది కాదు. ఇంకా దేవుని జాలి, దేవుని యొక్క దయాళత్వం, ఆయనిచ్చే వినయం, ఆయనిచ్చే సాత్వికం, దీర్ఘశాంతం, ఇవి మనం ధరించుకోవాల్సిన అవసరం ఉంది. మన సంఘాలు తప్పుడు బోధల నుంచి కాపాడబడాలన్నా, మన సంఘంలో విశ్వాసులు తప్పుడు బోధల వైపు ఆకర్షింపబడకూడదన్నా,
సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, లీడర్షిప్ దగ్గర నుంచి సంఘంలో విశ్వాసుల వరకు, ఆ పెద్దల దగ్గర నుంచి విశ్వాసులు అందరు కూడా మనం మనం చూస్తే అందరికి కూడా ఇటువంటి సమాధానం హృదయాల్లో ఉండాలి అన్నది మనం ప్రార్థన చేయాలి. ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబాల్లో ఇటువంటి సమాధానం కావాలి. ఈ రోజుల్లో మనం చూస్తే సమాధానం ఉన్న కుటుంబాలు అసలు మనకు కనిపిస్తాయా? ఇలా క్రైస్తవ దేవుడిచ్చే సమాధానం ఉన్న కుటుంబాలు. ఎందుకంటే లెగిస్తే ఏవో భేదాభిప్రాయాలు, ఏవో రకరకాల ఇవి ఉంటాయి. కానీ వాటిలన్నిటిని వర్కౌట్ చేసుకొని ముందుకు సాగే పని లేదు. వర్క్ని ఇగ్నోర్ చేసేసి మనం వేరే పనులు చేస్తూ ఉంటాం. పరిచర్య చేయమంటే చేయొచ్చు, లేకపోతే పాటలు పాడమంటే పాడొచ్చు, రకరకాల వాక్యం చెప్పమంటే చెప్పొచ్చు, లేకపోతే రకరకాలు మనం చేయొచ్చు. కానీ చివరికి చూస్తే ఈ నిరీక్షణ లేకపోతే ప్రేమ ఇవన్నీ ఇవి లేవనుకోండి అసలుది, అప్పుడు ఇంకేం దేవునితో సంబంధమే ఉండదు. మనం క్రైస్తవులు అని మనమే మోసపోచుకుంటున్నట్లు ఈజీగా తెలిసిపోతుంది. అంటే దేవుని ఆజ్ఞలు పట్టించుకోవట్లేదు. ఏది ప్రాముఖ్యమో అది గమనించుకోకుండా మిగతా వాటి మీద మనం పనులు చేస్తున్నాం, మిగతా వాటి మీద వర్కౌట్ చేస్తున్నాం. కానీ సంఘంలో ముఖ్యంగా కావాల్సింది ప్రేమ. అందుకనే ఈ ఈ ప్రసంగం, ప్రేమ గురించిన ప్రసంగాలు ఎన్ని చేసినా సరే ఇంకా ఇంకా అవసరం అవుతున్నాయి. ఈ రోజుల్లో మనం చూస్తే ఎంత చెప్పినా సరే ఇంకా ఆ ప్రసంగాలు అవసరం మనకి. దేవుని ప్రేమ గురించిన ప్రసంగాలు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో అవసరం. ఎందుకంటే కనిపించట్లేదు. మనం మెసేజ్లు విన్నా, ఎన్నిసార్లు మన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరించినా, మనం ప్రాముఖ్యమైన వాటిని విడిచిపెట్టి ఆ ప్రాముఖ్యం లేని వాటి మీద మనం వాటి వైపు దృష్టి సారించేటట్లు మన శరీరం, ఈ లోకం మనల్ని అటువైపు త్రిప్పే అవకాశం ఉంది. కాబట్టి ప్రాముఖ్యమైన పట్టించుకుందాం. ఆత్మ ఫలం కావాలి, ప్రేమ కావాలి, క్రైస్తవ ప్రేమ కావాలి. దీనికోసం మనం సంవత్సరం అంతా వర్కౌట్ చేసినా పర్లేదు. ఎందుకంటే ఒక దైవ సేవకుడు ఉండేవాడు. చాలా మంది అవనస్తులు ఆ దైవ సేవకుని దగ్గర వెళ్ళి రాత్రులు గడిపి ఆయన దగ్గర ఆత్మీయ జ్ఞానం నేర్చుకొని వస్తూ ఉండేవాళ్ళు ఆ దైవ సేవకుని దగ్గర. ఎందుకంటే ఆయన అంతా దేవునికి దగ్గరగా బ్రతికేవాడు. అయితే యవనస్తులు వెళ్ళి ఆయనతో పాటు రాత్రి అంతా ఉండి మాట్లాడి ఆయన అందరిని ఆహ్వానించేవాడు. సంతోషంగా, ప్రేమపూర్వకంగా మాట్లాడేవాడు యవనస్తులందరితో. అయితే చాలా మంది ఆ దైవ సేవకుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. అయితే చాలా మంది ఆ రోజుల్లో యవనస్తులు ఉద్యోగం ఎత్తుకోవడానికి వచ్చేవాళ్ళు హైదరాబాద్కి. ఏం చేస్తున్నామంటే ఉద్యోగం ఎత్తుక్కుంటున్నాడని చెప్పేవాళ్ళు ఆ సంఘాల్లో ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి ఆయన ఒక సలహా ఇచ్చేవాడు. ఎవరు అడిగినా సరే, ముఖ్యంగా మీరు ఉద్యోగం ఎత్తుక్కోండి, కాదంటలేదు. కానీ దానికన్నా ముఖ్యమైనది ముందు దేవునితో రిలేషన్షిప్, సంబంధం సరిగ్గా చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత మీకు ఈ సమయం దొరకదు. మీరు ఇప్పుడే ఈ సమయంలోనే మీకు టైం ఉంది. అట్లీస్ట్ దేవుని గురించి ఆలోచించే సమయం ఉంది. ఎందుకంటే ఆయన 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 గమనిస్తున్నాడు చాలా మంది ఈ రోజుల్లో బిజీ లైఫ్స్లో ఉద్యోగాలు, డబ్బుల సంపాదన, వీటి మీద దృష్టి సారించడం వలన దేవునితో సరైన సంబంధం ఉందా లేదా పరిశీలించుకునే అవకాశం లేని పరిస్థితుల్లో యవనస్తులు ఉన్నారు ఈరోజు. ఆయన ఏం చెప్పేవాడంటే 1 year వేస్ట్ అని మీరు అనుకుంటారేమో, కానీ 1 సంవత్సరం అయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో గడపండి. ముఖ్యంగా దేవుని చిత్తం తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని ఏ పని చేయాలనుకుంటున్నాడో, మీరు ఏ విధంగా జీవించాలనుకుంటున్నారో ఫ్యూచర్లో అన్నది మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టండి అని ఆయన చెప్పేవాడు. ఆ విధంగా వాళ్ళు ఆయన దగ్గర ఆ విధంగా మనం దేవుని దగ్గర గోజాడాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాల్లో ఇదొకటి. క్రైస్తవ ప్రేమ, యేసు ప్రభు వారు చూపించిన ప్రేమ, ఆ ప్రేమ నాకు కావాలని కోరుకోవడం.
ఆ విధంగా నేను ప్రేమించగలగాలి ప్రతి ఒక్కరిని అని కోరుకోవడం. అది ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా. మనకి వేరే వాళ్ళను ఈ వాక్యం అవి వింటున్నప్పుడు, చెప్తున్నప్పుడు వేరే వాళ్ళు గుర్తొస్తారు మనకి. వేరే వాళ్ళు, వాళ్ళకి ప్రేమ లేదు, వీళ్ళకి ప్రేమ లేదు, మా సంఘంలో పెద్దలకి ప్రేమ లేదు, లేకపోతే వీళ్ళకి లేదు అవన్నీ మనకు అనవసరం. ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి వాక్యం వింటున్నప్పుడు. మనకి దేవునితో సరైన సంబంధం కావాలి. మనం మనం దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఆ విధంగా మనం కూడా దేవుని ప్రేమను పొందుకునే అవకాశం ఉంటది. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. మన సంఘాల్లో ప్రతి ఒక్కరికి ఇటువంటి ప్రేమ దొరకాలి. మన సంఘాల్లో ఇటువంటి సమాధానం ఏలుబడి జరగాలి. మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరు శాంతి సమాధానాలు అనుభవించే కుటుంబాలు మనకు కావాలి. అంటే మనం ఎంత ప్రార్థన చేసినా, యోహాను భక్తుడు ఊరకనే చిన్నపిల్లలారా ప్రేమ కలిగి ఉండండి అని వారాలు 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 అదే మెసేజ్ ఎందుకు చెప్పారంటే కారణం అదే. చివరి దినాల్లో ఈ ప్రేమ ఉండదని ఆయనకు తెలుసు. క్రైస్తవ ప్రేమ కొరవడుతుందని అర్థమవుతుంది. యేసు ప్రభు వారు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. అటువంటి ఐక్యత, అటువంటి ప్రేమ ఉండాలని. మనం అటువంటి ప్రార్థన చేస్తే ఆయనతో పాటు మనం కూడా ఏకీభవించినట్లు. అప్పుడు మన జీవితాల్లో దేవుని చిత్తం నెరవేరుతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సమాధానం కావాలి మన సంఘాలకి, మన కుటుంబాలకి సమాధానం కావాలని ప్రార్థన చేయాలి. మోకాళ్ళేసి ఎంత ఎడతెగక ప్రార్థన చేయాలంటే అంత ప్రార్థన చేయాలి. ఒక 1 వీక్ 2 వీక్స్ ఆఫ్ తీసుకొని అయినా మనం ప్రార్థన చేయాలి. ఒకరినొకరు క్షమించుకునే గుణం మనకు ఉండదు. మనందరం ఒక శరీరంలో భాగం. యేసు ప్రభు వారి శరీరంలో భాగం అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మరణ పునరుద్ధానాల్లో భాగం అని అర్థం చేసుకోవాలి. మనం వేరుగా బ్రతకడానికి లేదు. సంఘంతో కలిపి మనం బ్రతకాలి. సంఘంతో కలిసి మనం అభివృద్ధి చెందాలి. దేవుడు మన ఆత్మీయ అభివృద్ధికి సంఘం యొక్క తోడ్పాటు, కొన్ని వాగ్దానాలు సంఘానికి మాత్రమే యేసు ప్రభు వారు ఇచ్చారు. ఇటువంటి ఐక్యత ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి, మనం ఆత్మీయంగా బలపరచబడడానికి సంఘం యొక్క అవసరత చాలా ఉంది. అందుకనే సంఘంలో మనం ఏదో చర్చికి వెళ్ళామా వచ్చామా అన్నట్లు ఉండడానికి లేదు. అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. అందరు కలిసి ప్రార్థన చేయాలి. అందరు కలిసి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలి. ఒకే ఆత్మతో ఎందుకంటే మనం ఒకే శరీరంలో భాగం అని అర్థం చేసుకోవాలి. వేరువేరుగా లేము. ఇక్కడ సంఘంలో దేవుడు ఈ సంఘాన్ని, ఈ వ్యవస్థని ప్రారంభించిన విధానం ఎలాగుంది. బయట లోకంలో చూస్తే నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు, ఆ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు అని రకరకాలుగా ప్రపంచంలో మనం చూస్తే భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ వర్ధమాన దేశాల దగ్గర నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలు లేకపోతే వెనకబడిన దేశాలు, అన్ని దేశాల్లో ఇటువంటి సమస్య ఉంది. మన దేశంలో కూడా ఉంది, మన ప్రాంతాల్లో కూడా ఉంది. కులాలు అలాగా ఎవరికి వాళ్ళే సపరేట్ అయిపోయి సంఘం పెట్టుకోవడం, లేకపోతే అటువంటిది క్రైస్తవ్యంలో లేదు. అందరూ కలిసి సంఘంలో పాలుభాగస్తులై ఉండాలి. అటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉన్నదే సంఘం. మనం చాలాసార్లు ఈ పెళ్లి సంబంధాలు అవి చూస్తూ ఉంటారు. చూసినప్పుడు మెల్లిగా అడుగుతారు, అంత బాగానే ఉంటది, మనోళ్ళేనా అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? ఐక్యమత్య అంటే అక్కడ భేదాభిప్రాయం ఉంది. అంటే మన బ్లడ్ లో అటువంటి భేదాభిప్రాయాలు చిన్నప్పటి నుంచే నాటబడిపోయింది. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సంఘాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందండి. చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే చివరి దినాల్లో మనం కూడా తప్పుడు బోధలకి వాటికి ఆకర్షింపబడిపోయి మన సంఘాల్లో అనేక మంది ఆకర్షింపబడిపోయే అవకాశం ఉంది. సో ప్రార్థన ప్రేయర్ పాయింట్స్ లో ముఖ్యంగా సంఘం ఎన్ని వారాలు గడిపినా పర్వాలేదు ఈ అంశం గురించి.
సరి చేసుకొని రెన్యూ చేసుకొని అప్పుడు మళ్ళీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన బాగా వాక్యం చెప్పే ఆయన ఆ గిఫ్ట్ ఉంది. ఆయన యవనస్తుని దగ్గర నుంచి యవన వయసులోనే మంచి మంచి వాక్యం బాగా వివరించి చెప్పేవాళ్ళు. బాగా వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఒకరోజు ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే అనేక ప్రాంతాలు తిరిగి అనేక ప్లేసుల్లో రకరకాల వెళ్ళి వాక్యం చెప్తున్నాను, కానీ నేను దేవునితో రిలేషన్షిప్ నాది ఎలా ఉంది, నా ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది నేను చూసుకోవట్లేదు అన్న దానికి ఆయనకి హెచ్చరిక వచ్చింది. వచ్చినప్పుడు పరిచర్య ఆపేశాడు. అంటే ఈ ఆ ఊర్లు తిరగడం, అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఆగిపోయింది. ఆపేసి కొన్ని దినాలు రూమ్లో ఒక్కడే వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇలాగ చాలా దినాలు గడిపాక అప్పుడు దేవుని సన్నిధిలో సరి చేసుకొని దేవునితో సంబంధం సరి చేసుకొని అప్పుడు మళ్ళీ పరిచర్య ప్రారంభించారు. సో మన సంఘాలు కూడా ఆ విధంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఎందుకంటే మనం ఈజీగా తెలిసిపోతారు ఈ ప్రేమ మన సంఘాల్లో లేదు, ఉండదు. ఈ రోజుల్లో అయితే చాలా కష్టం దేవుడిచ్చేటువంటి ప్రేమ సంఘాల్లో కనిపించడం. సో మన సంఘం ఆ విధంగా ఉండకూడదని మనం ప్రార్థన చేసుకోవాలి, రెన్యూ అవ్వాలి. మన వ్యక్తిగత జీవితాలు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. నా పరిస్థితి ఎలా ఉంది, దేవునితో రిలేషన్షిప్ ఎలా ఉంది, మొత్తం అంతా ఆపేసి దేవుని సన్నిధిలో గడిపి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ, అపోస్తలులకు కోరుకుంటున్నటువంటి జీవితం, అపోస్తలుల విశ్వాసం, అపోస్తలుల ప్రేమ మన జీవితంలో మనం గమనించాలంటే మనం దేవునితో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ శాంతి సమాధానాలు లేకే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా రకరకాల రోగాలు అవన్నీ బారిన పడతా ఉన్నారు అనేక మంది. ఈ చాలా మందికి ఈ డయాబెటీస్ వ్యాధి, లేకపోతే షుగర్, అది చాలా మంది చెప్పేది ఏంటంటే స్ట్రెస్ వలన వాటి వలన వస్తుంది, ఒత్తిడి వలన వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని. దానికి కారణం మన జీవితాల్లో సమాధానాలు లేకపోవడం. సమాధానం లేకుండా, దేవునితో సమాధానం లేకుండా అలాగని అందరినీ అంటే ఆ సమస్య ఉన్న వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం అని ఉద్దేశం కాదు చెప్తున్నాను. సమాధానం లేకపోవడం వలన శరీర ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. దేవునితో సమాధానం ఉండాలి. అఫ్ కోర్స్ బయట గందరగోళ పరిస్థితులు ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, కానీ మన హృదయంలో మటుకు శాంతి కోల్పోం. శిష్యుల జీవితాలు చూడండి, వాళ్ళని చంపేసి ఎప్పుడు ప్రాణాపాయమే. మొదటి శతాబ్దంలో చూస్తే వాళ్ళ జీవితం చివరి అంచుల వరకు ప్రాణాపాయం పరిస్థితుల్లోనే వాళ్ళు గడిపారు. కానీ వాళ్ళ హృదయంలో శాంతి సమాధానాలు ఎవరు తీసేలేపారు. రేపొద్దున మిమ్మల్ని బాగా మరిగే నూనెలో వేసేస్తామన్నా వాళ్ళు ఏం భయపడలేదు. దేవుని చిత్తం అయితే దేవుడు కాపాడుతాడు, లేకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం అనుకున్నారు. అంత శాంతి, అంత సమాధానం వాళ్ళ జీవితాల్లో మనం చూడొచ్చు. చూడండి, క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రత్యేకమైన జీవితం. అటువంటి జీవితం మనకు కావాలని మనం కోరుకోవాలి. ఆత్మీయ పరిస్థితులు మారాలి. లేకపోతే మనం ఇలాగే సంఘాల్లో మనం ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగే అలాగే ప్రార్థనలు జరుగుతుంటాయి, వారం వారం జరుగుతుంటాయి, లేకపోతే మా కుటుంబ ప్రార్థనలు జరుగుతుంటాయి ఇళ్లల్లో. ఇలాగే రెగ్యులర్గా అంటే పేరు మాత్రంగా నా జరుగుతూ ఉంటాయి. మనలో ఏమో మార్పు ఉండదు. సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యాన్ని అర్థం చేసుకొని ఈ వాక్యం నా జీవితంలో ఫలించాలి, ఈ వాక్యం యొక్క ప్రభావం నా జీవితంలో రావాలి అని మనం కోరుకోవాలండి. లేకపోతే మనం గ్రోత్ ఉండదు, ఆత్మీయంగా ఎదిగే పరిస్థితే ఉండదు.
మన కుటుంబాలలో కూడా మనం రేపొద్దున నెక్స్ట్ జనరేషన్కి ఏం చూపిస్తాం? క్రైస్తవ ప్రేమ అంటే ఇప్పటికే చాలా మందికి తెలియదు, అర్థం కాదు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రేమ ఈ రోజుల్లో మనకి అపోస్తలుల మధ్య ఉన్న ప్రేమ, వాళ్ళ విశ్వాసం మన జీవితాల్లో కనిపించదు. చూడండి. సో ఆ సమాధానం హృదయాల్లో ఏలుబడి ఉండాలి. ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడ్డారు మరియు కృతజ్ఞులై ఉండుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి ఎప్పుడు. ఆయన మన కోసం చేసిన ప్రాణత్యాగం, ఆయన ఆయన మనల్ని ఆయనలో పాలిభాగస్తులను చేసుకున్నాను, ఆయన మరణంలో, ఆయన పునరుద్ధానాల్లో. దీనికి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఆయన ప్రేమ ఆయన్ని ప్రేమించే వాళ్ళంగా మనం ఉండాలి. తద్వారా ఆయన ప్రేమ మన మధ్య కనిపించాలి, సహోదరుల మధ్య, సహోదరుల మధ్య. మీకేమన్నా సందేహాలు ఉంటే, అనుమానాలు ఉన్నా అడగొచ్చు. మీరు నేర్చుకున్న చెప్పాలనుకున్నా. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. అన్న ఇప్పుడు మీరు ఒక సేవకుడి గురించి చెప్పారు కదా, అంటే ఆయన ప్రతి చోట వెళ్ళి సేవ చేసినా సరే ఆయనకు దేవునితో ప్రేమ లేదని చెప్పేసి అన్ని ఆపేసి ఇంట్లో అవును, ఉండి ఆయన అవును, ఫస్ట్ అవును. అంటే దీంట్లో అన్న అంటే మామూలుగా చెప్తారు కదా, ఒకసారి మనకు దేవుని ప్రెసెన్స్ ఫీల్ కాకపోయినా ఆయన ఆయన ఆయనతో ఉన్నట్టుగా ఫీల్ లేకపోయినా సరే దాన్ని పక్కన పెట్టి మనము అయినా అదే కంటిన్యూ చేయాలి అని చెప్తారు కదా అన్న. అంటే ఆయన మనతో ఉన్నట్టుగా ఫీలింగ్ లేకుండా సరే సరే అట్లా ఉన్నా సరే నువ్వు బైబిల్ చదవాలి అట్లా అంటారు కదా. అవును. సో ఆ టైంలో అయితే ఒకటి, ఇది ఏంటంటే క్రైస్తవ జీవితం ఎక్కువ మన ఫీలింగ్స్ మీద వాటి మీద ఆధారపడలేదు, దేవుని చిత్తం చేయడం మీద ఆధారపడింది. మనకి చాలాసార్లు ఇలాగా అంటే మనకి ఫీలింగ్స్ అయ్యి సరిగ్గా ఉండకపోవచ్చు, కానీ దేవుని చిత్తం చేయడం ద్వారా దేవుని సమాధానం మనలో వస్తుంది. దేవుడిచ్చే సమాధానం మన హృదయంలోకి వస్తుంది. అంటే మామూలుగా జనరల్గా మానవ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఏదైనా చెడు జరిగినా లేకపోతే మన ముందే జరిగినా, మన ఇంట్లో ఏదైనా జరిగినా, మనకి ఏదన్నా ఫ్యూచర్లో ఏదన్నా ఆందోళనకరమైనది ఉన్నా, ఇటువంటి అన్నిటి వలన మనకి, లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, లేకపోతే వీటన్నిటి వలన ఏమవుద్దంటే మన ఫీలింగ్స్ మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ క్రైస్తవ జీవితం అనేది దీనికి అతీతంగా ఉంది. అఫ్ కోర్స్ మనిషి ఫీలింగ్స్, ఎమోషనల్ బీయింగే, కానీ క్రైస్తవ జీవితం అనేది దాని మీద ఆధారపడలేదు, ఎమోషన్స్ మీద. అందుకని చాలాసార్లు తప్పుడు బోధలు అవి ఎలా అంటే ఇమోషనల్ గా మనల్ని లాగడం ద్వారానే తప్పుడు బోధకులకి మనం ఆకర్షింపబడిపోయే అవకాశం ఉంటుంది. కానీ దేవుని చిత్తం చేయడం ద్వారా మనకి శాంతి సమాధానాలు దొరుకుతాయి. అంటే నేను ఫీలింగ్ అంటే మొత్తం ఫీలింగ్ కదా, ఆ శాంతి సమాధానం ఉంటుంది కదా, అదే అంటున్నా. అంటే మనకు దేవునితో ఆ కనెక్షన్ ఉంటుంది కదన్న, అది ఒక్కొక్కసారి లేనట్టు అనిపిస్తుంది కదా. సో ఆ టైంలో అది ఫస్ట్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్. అదే నేను అనేది, ఆ లేనట్టు అనిపించినట్ల అయినా సరే, ఒక దేవునితో మనం దేవుని చిత్తం చేస్తూ ఉంటే అలాంటి ఫీలింగ్ ఏం ఉండదు. మనం దేవుని చిత్తంలో ఉంటున్నప్పుడు అటువంటిది ఏం జరగదు. మనం దేవుని మనం రోజు దేవుని మీద ఆధారపడుతున్నాం, ఆయన చేత నడిపించబడుతున్నాం అనుకుందాం, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. అర్థమవుతుంది. అందుకే వాళ్ళకి ఈ లోకపు ఆకర్షణలు కానీ, ఈ లోకానుసారమైనటువంటి ఫీలింగ్స్ కానీ వాళ్ళని డామినేట్ చేయలేదు శిష్యుల్ని. అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుందా? అంటే దేవుని చేత నడిపించబడే క్రైస్తవ జీవితం అన్నది ప్రాముఖ్యమైంది. ఒక్కొక్కసారి ఇటువంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అని అంటే వస్తాయి, కానీ మనం ఆ రోజు మనం దేవుని చేత నడిపించబడుతున్నాము అన్నది, మనం రోజు రోజుకి అది పెరిగి దేవుని చేత నడిపించబడుతున్నాము అన్నది మనకి తెలుస్తూ ఉంటున్నప్పుడు, అప్పుడు మనకి ఏ డౌట్లు, అనుమానాలు రాకుండా శరీరం వైపు వెళ్ళిపోకుండా
ఆ, సైతాను ప్రలోభాలకు లోబడకుండా జీవించవచ్చు. అందుకనే ప్రార్థన చేసుకొని ఎక్కువ ప్రార్థన చేసుకొని దేవుని చేత నడిపించబడాలన్నది కోరుకోవాలి. దేవుని ప్రేమ, సమాధానం, సంతోషం ఇవన్నీ కూడా దేవుడు ఆ ఫ్రూట్ మన జీవితాల్లో మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ అన్న. ఒకవేళ ఎవరికి ఏమి సందేహం లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించు. ప్రియమైన పరలోకపు తండ్రి దేవా, మీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా. ఈ సాయంకాలం సమయంలో తండ్రి దేవా బైబిల్ చదువులు నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవా. మరి కూడిన ప్రతిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవా. మరి సాయంకాలం సమయంలో దేవా ప్రేమ గురించి దేవా ధ్యానించటం కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవా. నిజమైన తండ్రి దేవా, మరి నిజమైన ప్రేమను కలిగి ఉంటే కృప చూపించండి దేవా. నికటమైన ప్రేమను కలిగి ఉంటే కృప చూపించండి తండ్రి దేవా. ఈ లోకంలో తండ్రి దేవా మీ ప్రేయర్ పాయింట్ లో దేవా అతి ముఖ్యంగా దేవా మరి ప్రేమ గురించి ప్రార్థించి మనసులో మాకు దైత్యమైన ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపించండి. అన్ని విడిచిపెట్టి దేవా మొట్టమొదటిగా దేవా ప్రేమను కృపను దైత్యమైన ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపించండి దేవా. మరి దేవా ప్రేమ కలిగే దేవా మనల్ని దూషించిన దేవా, మా కుటుంబ సభ్యులను హింసించిన ఏం చేసినా తండ్రి దేవా వాళ్ళ పైన కోపం పడకుండా తండ్రి దేవా ప్రేమ కలిగి ముందుకు సాగుతూ కృప చూపించని ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపించండి దేవా. మీ ప్రేమ దేవా ఇతరులకు చూపించే మాదిరిగా మేము ఉంటే కృప చూపించండి దేవా. మీకు ఆరోగ్యంలో దేవా మేము మారుట కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. కృప చూపించండి దేవా. మీ ప్రేమను బట్టి దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా. మీ ప్రేమను మీ దేవా మొట్టమొదటిగా మీరు ప్రేమించారు తండ్రి దేవా. దాని తర్వాత మేము ప్రేమిస్తున్నాం తండ్రి దేవా. మీరు దయచేసిన ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి దేవా. మీలాంటి ప్రేమను కలిగి దేవా ముందుకు సాగుతూ కృప దయచేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నా ప్రభు నరక్షకులైన యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.